సమస్యకు జగనన్న స్పందించారని షర్మిల చెప్పారు. ఫీజులు, రైతులు, చేనేతలు ఇలా ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేశారన్నారు. అందుకనే వాళ్ళు జగనన్నను దూరం చేశారు ఈ రోజు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేనట్టు జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు జగనన్న వస్తాడు, వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. ఒకరోజు రాజన్న రాజ్యం కూడా స్థాపిస్తాడు. ఆ రోజు రాజన్న కన్న ప్రతి కళ నెరవేరుతుంది. రాజన్న రాజ్యంలో జగనన్న 1 కోటి ఎకరాలకు నీరందిస్తారని షర్మిల చెప్పారు. రాజన్న కళలను జగనన్న నిజం చేస్తారన్నారు. మరో ప్రజా ప్రస్థానం. జగన్నాథ రథ చక్రాలు వెంట జగన్ నినాదాలు చేస్తూ కదిలారు జనం. దిక్కులు పిక్కటిల్లాయి. గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చే అభిమానం రాజన్న రాజ్యం కోసం షర్మిల అడుగు అయింది. కుమ్మక్కు కుట్రలపై వదిలిన బాణం అధికార విపక్షాలపై నిప్పులు చిమ్మింది. చెట్లు, ఇళ్లు, వాటర్ ట్యాంకులు ఇలా అభిమాన సంద్రంలో మునిగిపోయాయి. షర్మిల పాదంతో పదం కలిపారు అనంత ప్రజలు. జగనన్న ప్రతినిధిగా వచ్చిన చెల్లెమ్మను అనంతపల్లిలో హక్కును చేర్చుకున్నాయి. రాజన్న నవ్వును, జగనన్న ప్రేమను షర్మిలలో అనంత ప్రజలు చూసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. జగనన్న పంపితే వచ్చానని, కుమ్మక్కు ఎక్కువ కాలం నిలబడదని షర్మిల అంటున్నప్పుడు పల్లె మనసులు జగన్కు జై కొడుతూ ఇలా షర్మిల అడుగులో అడిగయ్యాయి. అనంతపురం రోడ్లను చూస్తే జన ప్రవాహాన్ని తలపించాయి. 11వ రోజు పాదయాత్రకు విద్యార్థులు భారీ ఎత్తున వచ్చారు. జగన్ నినాదాలతో హోరెత్తించారు. రామగిరి కనగానపల్లి చెన్నకొత్తపల్లి రాప్తాడు అనంతపల్లిల దారులు జగన్ నినాదాలతో హోరెత్తాయి. అనంతపల్లిలు షర్మిల అడుగులు అడుగై నడిచాయి. ఒక ప్రభంజనం, ఒక నినాదం, ఒక పట్టుదల తోడైతే ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ జనాన్ని చూస్తే సరిపోతుందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. అనంతపురంలోని 2 మంత్రులకు పదవులు అనుభవించే అర్హత లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు షర్మిల. ప్రజల కష్టాలు చూడకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 3 ఏళ్లలో మంత్రులు చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్ఆర్ కు అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్ద ఉండేదని తెలిపారు. హంద్రినివా ప్రాజెక్టు పనులను వైఎస్ఆర్ దాదాపు పూర్తి చేశారని షర్మిల చెప్పారు. హంద్రినివా ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. రాజశేఖర రెడ్డి గారికి
అనంతపూర్ జిల్లా అంటే ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకంటే ఇది ఒక కరువు ప్రాంతం కనుక, ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం పడుతుంది కనుక, అందుకే జలయజ్ఞంలో ఇక్కడ చాలా లాభం జరగాలని చాలా ముందు చెప్పుతో హండ్రీలుగా ఇంకా పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇట్లాంటి దాంట్లో చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. మీరందరూ చెప్తున్నారు, మీకు అందరికీ తెలుసు, 4 ఏళ్ళు దీంట్లో నుంచి వచ్చాయంటున్నారు. అప్పుడు ఎంత బాగుందో మీ రైతులకు మేము చెప్పాల్సిన పని లేదు, మీరే చెప్తాడారు మీకు ఎంత బాగుందో. కానీ రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి నీళ్లు ఇక్కడ పోయడానికి ఈ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగా 2 సంవత్సరాలుగా దీంట్లో నుంచి నీళ్లు రావడం లేదు. అసలు మీకు 2 మంత్రులు ఉండడం కానీ మీ అధికార పక్షంలో ఎమ్మెల్యేలు ఉండే అర్హత కూడా మీకు లేదు. హండ్రీలేవా ప్రాజెక్ట్ అయితే రాజశేఖర్ 95% పనులు పూర్తి చేసి, ఆ ప్రాజెక్టు కనుక పూర్తయిపోతే 4 లక్షల ఎకరాలు అనంతపూర్లో సాగునీరు, 400 గ్రామాలకు తాగునీరు వస్తుంది. కేవలం 5% పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. కనెక్షన్ రేట్లు 3 ఏళ్లుగా అసలు కక్ష సాధిస్తానట్లు చేస్తోంది రైతుల మీద. ప్రజల బాధలను పట్టించుకోని ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని షర్మిల విమర్శించారు. మంత్రులు పబ్బం గడుపుకోవడం ఏం బాగాలేదన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్దంగా అధికార విపక్షాలు కుమ్మక్కు కుట్రలకు పాల్పడుతున్నాయని షర్మిల అన్నప్పుడు ప్రజలు అవును అవును అంటూ అరుస్తున్నారు. సమయం వస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుతో కుమ్మక్కు కుట్రలకు బుద్ది చెప్పడానికి రెడీ అవుతున్నారు. ప్రజల ఆవేశం ఆలోచనగా మారింది ఇక్కడే. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ తమ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రతినిధిని హక్కున చేర్చుకుంటున్నారు. ఇది అనంత ఆదరణలోని మరో ప్రజాప్రస్థానం.